రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, చెప్పండి. మాన్సూన్ ఆరంభమైన 4 రోజుల్లో ఇప్పటి వరకు 6 చనిపోయారు. అంటే కరెంట్ షాక్ వల్లనే ఈ 6 చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మాన్సూన్ ముందస్తు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకొని ఉంటే ఈ 6కి అంటే 6 కాకుండా మిగతా ప్రాణాలు కూడా కాపాడొచ్చు అని ప్రజలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే హైదరాబాద్ నగరంలో అంటే ముఖ్యమంత్రిగా, పురపాలక శాఖ మంత్రిగా, హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలు అనేది మాత్రం అంటే మాటలకే పరిమితి అయ్యాడు తప్పితే పనిలో మాత్రం శూన్యమని తెలిసే పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలం కంటే ముందస్తు చర్యలు చేపట్టడం కూడా ప్రభుత్వాల యొక్క ఆనవాయితీ. గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతోపాటుగా డిఆర్ఎఫ్, దాంతోపాటుగా పోలీసు విభాగాలు, దీంతో పాటుగా మంత్రులందరితో కలిసి సమన్వయం ఏర్పాటు చేయడము, ఆ సమన్వయంతో పాటుగా కూడా అంటే ఎండాకాలం సమయంలో కూడా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, రోడ్లపై నిలిచే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడం, దాంతో పాటుగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, ఎక్కడెక్కడ వచ్చేసి అంటే ఈ వర్ష కారణంగా వచ్చేసి చెట్లు విరగడము, కరెంటు పోవడము, దాంతో పాటుగా ట్రాఫిక్ ఎక్కడెక్కడ అంటే వాటర్ నిలిచిపోవడం వల్ల ఎక్కడైతే ట్రాఫిక్ నిరంతరం జరుగుతుందో ఆ అంతరం జరగకుండా కూడా ప్రతిపాదన ఏర్పాటు చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువగా మనం చూసుకునే దాంట్లో ఐటీ కారిడార్ ప్రాంతంలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని చూసుకుంటే కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఇటువైపు చూసుకున్నట్లయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దాంతోపాటుగా రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అనేది కూడా నిరంతర ప్రక్రియగా ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే ప్రాంతాలు ఇవే ముఖ్యంగా చూసుకుంటే. దీంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, దాంతోపాటుగా నాంపల్లి ఏరియాలో కూడా ఇటువైపు ఎంప్లాయీస్ అందరూ కూడా పోయేది, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతాలలో హైదరాబాద్ నగరంలోని మొత్తం ఎక్కడ లేని విధంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, దానికి ట్రాఫిక్ సమస్యను నిర్మించడానికి ఆనాటి మంత్రి కేటీఆర్ నిర్మిస్తే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల 3 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక బ్రిడ్జ్ చేసిన పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి వర్షాల్లో అంటే చిన్నపాటి వర్షం వస్తే కూడా వర్షాలకి మొత్తం రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కావడము, వాకింగ్ ఏదైతే రోడ్డు మీద ఉన్నటువంటి నీరు మొత్తం నిలిచిపోవడం వల్ల కూడా వాహనదారులు ఇబ్బంది పడ్డ పరిస్థితి చూసుకున్నట్లయితే కొండాపూర్లోని రాయదుర్గం కావచ్చు, కొండాపూర్ ప్రాంతాల్లో ఏకంగా కార్లు, ఆటోలు, దాంతోపాటుగా ద్విచక్ర వాహనాలు సైతం కూడా రోడ్లపై నుంచి కొట్టుకపోయిన పరిస్థితి. ఒక సముద్రాన్ని కల్పించే విధంగా, ఒక చెరువును కల్పించే విధంగా కూడా లాగింగ్ అయి వాటర్ పోతే అక్కడ డిఆర్ఎఫ్ టీం ఎక్కడ, హైడ్రా టీం ఎక్కడ అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైడ్రా అనేది కూడా గతంలో డిఆర్ఎఫ్ అనే ఒక శాఖను తీసుకొచ్చి డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు, దాంతో పాటుగా జిహెచ్ఎంతో సమన్వయం చేసుకొని, దాంతో పాటుగా ట్రాఫిక్ వాళ్ళు, పోలీసులు, దీంతో పాటు అధికారులు సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేసి ఎక్కడికక్కడ ఎండాకాల సమయంలో కూడా చెట్లను కొట్టేయడం, కరెంటు సమస్యలు రాకుండా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కరెంటుకు ఎక్కడైతే అంతరం కలుగుతుందో ఆ చెట్లను కొట్టివేయడం, దాంతో పాటుగా వాటర్ లాగింగ్ పాయింట్స్ను చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే హైడ్రా అధికారులు వాటిపైన ఎక్కడ దృష్టి సారించిన పరిస్థితి కనబడట్లేదు. జిహెచ్ఎంసీ నుంచి హైడ్రాకి తరలించినటువంటి డిఆర్ఎఫ్ టీం కూడా డిఆర్ఎఫ్ ఎక్కడ పనిచేసిన సంఘటన కూడా పరిస్థితి కనబడట్లేదు. కేవలం పేదవాళ్ళకు సంబంధించినటువంటి రుచులు కూలగొట్టడం, అక్రమార్కులని చెప్పేసి ఇళ్లను కూల్చుకొట్టడం, ఇదే చూపెడుతున్నారు. హైడ్రా కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి చూపెడుతున్నామని నీటి మీద మూటల్లాగానే మాటలు నిలుచుకునే తప్పితే పనిలో మాత్రం శూన్యం కనపడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే హైదరాబాద్లో ఎక్కువగా ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటిది ఇక్కడే రాయదుర్గం కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కార్లలో వెళ్ళడం, దాదాపు సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అటువైపు వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు పోవాలంటే 2 గంటలు పట్టే సమయం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఆనాటి మంత్రి అండర్ పాస్లో, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిర్మూలనకు మెట్రో సదుపాయాన్ని కూడా కల్పించిన గత ప్రభుత్వ ఘనత అయితే ఇప్పటి వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్లో కనీసం అక్కడ పేరుకుపోయినటువంటి చెత్తని, స్టిల్ట్ని తీసిన పరిస్థితి కనబడట్లేదు. ఇకపోతే హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం చుట్టూరా కూడా అభివృద్ధి పేరిట మొత్తం ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా పలకొట్టిన పరిస్థితి. అంటే ఈ రోడ్లు ఏదైతే ఉన్నాయో రోడ్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం ఇలాంటి ప్రణాళికలు ఎప్పుడు చూసుకోవాలి? ఎండాకాల సమయంలో చూసుకోవాలి.
వర్షాకాలం మొదలైందంటే వర్షాకాల సమయంలో కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు కావడము, రోడ్ల మీద వర్షపు నీరు నిల్చేయడము, దాంతో పాటుగా వర్షాలలో కూడా వాహనదారులు ఇబ్బందులు పడడం వల్ల అప్పుడు పనులు ముందు వచ్చేసరికి ఘటనలు అనేవి కూడా అంటే వాహనాలు బయటికి రావడం, దాంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు అంతరం కలిగే పరిస్థితి కాబట్టి ఎండాకాల సమయంలో చేస్తారు. ఎందుకంటే ఇటువైపు ఉద్యోగస్తులు కావచ్చు, ఇటువైపు పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, కాలేజీలు కావచ్చు, దాంతో పాటుగా బయటకు వచ్చే ప్రజలు కావచ్చు, వాహనదారులు వీళ్ళన్నిటి వల్ల రోడ్డు మీద ఎప్పటికీ బిజీ ఉండే పరిస్థితి కనబడుతుంది. కానీ 3.5 నెలల్లో ఎలాంటి ప్రణాళికలు చేపట్టలేదు. జిహెచ్ఎంసీ కావచ్చు, ట్రాఫిక్ అంటే పోలీసు విభాగం కావచ్చు, జిహెచ్ఎంసీ విభాగం కావచ్చు, వీళ్ళతో పాటుగా పురపాలక శాఖ మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏనాడు కూడా ఒక సమన్వయ సమావేశం కావచ్చు వాళ్ళ మీద పర్యవేక్షణ చేయడం కూడా కరువైపోయింది. కేవలం రాజకీయ ఉపన్యాసాలు గొప్పలు చెప్పుకోవడం తప్పితే ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటానికి కూడా నేడు హైదరాబాద్ నగరంలోని వాటర్ లాగింగ్ వల్ల నిలిచిపోవడం, ఆటోలో దిగినటువంటి ఓల్డ్ సిటీకి సంబంధించిన 2 వ్యక్తులు ఆటో దిగి వాహనం దిగి బయటికి వెళ్తుంటే కరెంటు ఎదురుగాళ్ళకో చెట్టు కూలిపోయి చెట్టు నుంచి ఆ కరెంటు తీగ నీళ్ళలో తాకి 2 విద్యార్థులు చదువుకునే విద్యార్థులు అక్కడిక్కడ చనిపోయిన పరిస్థితి. ఇకపోతే టోటల్గా హైదరాబాద్ నగరంలో వర్షాలు వచ్చిన సమయంలో కరెంట్ షాక్తో 6 చనిపోయారు. ఈ అంతటికి కారణం ప్రభుత్వం యొక్క వైఫల్యమని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉన్నటువంటి పర్యావరణాన్ని కూడా నాశనం చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికే జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో కూడా చెట్లు మొత్తం కొట్టివేసి అభివృద్ధి పనుల పాలిట మొత్తం కూడా ఎక్కడికక్కడికి మొత్తం దానికి సంబంధించినటువంటి స్టిల్ట్ కావచ్చు, చెట్లు కావచ్చు మొత్తం తీసేసిన తర్వాత అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంటే కనీసం అక్కడ పోలీసులే కరువైన పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలోని రోడ్లని అభివృద్ధి పేరిట కావచ్చు, డ్రైనేజ్ విషయాల్లో కావచ్చు, స్టిల్ట్ తీసేసి అక్కడ రోడ్లు పలకొట్టినటువంటి చెత్త డంపింగ్ స్టిల్ట్ ఏదైతే ఉంటుందో దానికి తీసుకుపోవడానికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా కరువైన పరిస్థితి. దాంతో పాటుగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు కావడము, రోడ్లు రోడ్లు మొత్తం తలకొట్టడం వల్ల కూడా వాహనదారులు పోవడానికి ఇబ్బందులు పడడం వల్లనే ఎక్కడికక్కడి సమస్యలు ఎక్కడికి తలెత్తుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కేవలం అధికారులకు కావచ్చు, దాంతో పాటుగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ పోలీస్ శాఖకు వీళ్ళందరి మధ్యన సమన్వయ లోపం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీన్ని చూసుకున్నట్లయితే వాహనదారులు బయటికి వచ్చారంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతుందో, ఎక్కడ బయటికి వెళ్ళడానికి గంటల టైం పడుతుందనే భయంతో బయటికి రావడంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏకంగా చెరువులను తలపించే విధంగా కూడా రోడ్లపైన ఆ నీళ్లు ఇవన్నీ పోకపోవడానికి గల కారణం ఏంటిదంటే హైదరాబాద్ నగరంలోని గుర్రపు డెగ్గని తొలగించడంలో చెరువులోకి వెళ్లాల్సిన డ్రైనేజ్ నీరు కావచ్చు, వర్షపు నీరు కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులకు కావచ్చు, కాలువలకు వెళ్లే పరిస్థితి కనపడుతుంది. గతంలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఆ గుర్రపు డెక్కని తొలగించడం వల్ల దానిలోకి వాటర్ లాగింగ్ ఉన్న ప్రాంతాల నుంచి వాటర్ లోపలికి వెళ్ళడం, రోడ్ల మీద వాటర్ అనేది కూడా నీళ్ళలో కొన్ని ఉండే పరిస్థితి కనబడుతుంది. గుర్రపు డెక్కను తొలగించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. కనీసం గుర్రపు డెక్క లేకపోవడం వల్ల అక్కడికి వాటర్ లోపలికి పోకపోవడం, చెరువులో పూడికతలు తీయకపోవడం వల్ల కూడా ఆ లాగింగ్ వాటర్ చెరువులోకి పోకపోవడం వల్లనే రోడ్ల మీద వాటర్లు ఉంటున్నాయి. కానీ గతంలో ఒక ప్రముఖ ఛానల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే గతంలో చేసిన అభివృద్ధి కంటే బలంగా చేసామో, ఎక్కడికక్కడికి అంటే ఒక చెరువును తలపించే వేళ ఒక బావిని తలపించే విధంగా కూడా బావులను తీసి అక్కడికి ఆ రోడ్ల మీద ఉన్న నీళ్లు లోపలికి పోవడం వల్ల ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ కాదని చెప్పాడు రేవంత్ రెడ్డి. కానీ హైదరాబాద్ నగరంలో దాదాపు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు 900 లాగింగ్ పాయింట్లను గుర్తించారు. కానీ కేవలం 50 నుంచి 100 వరకు మాత్రమే లాగింగ్ పాయింట్స్ని క్లియర్ చేశారు. మిగిలిన 800 లాగింగ్ పాయింట్స్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత డిఆర్ఎఫ్ వాళ్ళదా, హైడ్రాదా, దాంతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులదా. కానీ వర్షాకాలం ముప్పులో ఈ వర్షాకాల ప్రమాదంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, కరెంట్ షాక్తో చనిపోతుంటే ఇవన్నిటికీ కారణం ప్రభుత్వం కాదా? ఇదంతా ప్రజల యొక్క అభివృద్ధి పేరిట చేయాల్సినటువంటి ఎండాకాలం చేయాల్సిన పనులు అనేది కూడా ఈ టైం వరకు తీసుకురావడం, 3 నెలల వరకు అధికారులు కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఏం చేశారని కూడా ఇక్కడ ప్రజలు కావచ్చు, దాంతో పాటుగా విశ్లేషకులు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంత జరగడంలో కేవలం అధికారులకు కావచ్చు, దాంతో పాటుగా మంత్రులకు సమన్వయ లోపం. ఇకపోతే పోలీస్కి సంబంధించినటువంటి పోలీస్ శాఖలో ట్రాఫిక్ పోలీసులు ఉదయం లేచారంటే రోడ్ల మీద వెళ్తున్న వాహనాలకు హెల్మెట్ ఉందా, లేకపోతే రాంగ్ పార్కింగ్లో పెట్టారా అని దాన్ని ఫైన్లు కొట్టడము, దాని దగ్గర చలాన్లను వసూలు చేయడమే టార్గెట్గా చేస్తున్నారు. తప్పితే ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, పబ్లిక్లో ఉన్నటువంటి ఎక్కడైతే లాగింగ్ ప్యాడ్స్ ఉన్నాయో ఆ లాగింగ్ ప్యాడ్స్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని జరుగుతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పురపాలక శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు హైదరాబాద్ ప్రజలకు ఏం చేశారని కూడా
సామాన్యుల సైతం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కలుగుతుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి ఒక ఫ్లైఓవర్ కట్టారా, ఒక అండర్ పాస్ కట్టారా, దాంతోపాటు 900 లాగింగ్ ప్యాడ్స్ ఉంటాయి. కేవలం 900 లాగింగ్ ప్యాడ్స్లో నుంచి చెత్తను కూడా బయటికి తీయలేకపోయారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయింది, వాహనదారులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 6 విద్యార్థులు కావచ్చు, 6 ప్రజలు చనిపోయారంటే దానికి కారణం ఎవరని కూడా అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇది అంటే దాదాపు ఒకవైపు రోడ్డు పలకొట్టడం ఎంతవరకు, దానిని అభివృద్ధి చేయడం కూడా అంతవరకే చేయాలి, అదే ఫాస్ట్గా చేయాలి. కానీ దాని మీద ఉన్న రోడ్డు పలకొట్టినటువంటి స్టిల్స్ను తీసి నాదుడే కరవేయడం అంటే అభివృద్ధి ఎప్పుడు చేస్తారని కూడా వాహనదారులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్ రంజిత్.